ఎరా న్యూ జాయినింగా? అవునన్నా. క్యాంపస్లో ఎప్పుడు కనపడలేదే నువ్వు? రోజు వస్తానన్నా, నీ మీదొట్టు. కావాలంటే రిజిస్టర్ చెక్ చేసుకో. ఏరా అన్నకే పని చెప్తావా? అలా అంటే ఏంటన్నా, అన్నే కదా జూనియర్స్ అందరిని చెక్ చేసేది. రే వీడికి బాగా బలిసిందిరా, పట్టుకుంటా వెండి. చెప్తావరా? అరే కాళ్ళు పట్టుకుంటా వెంట్రా. వావ్ వాట్ ఏ బ్యూటీ. వదిలేంట్రా. లవరారా? అలాంటిదే అన్నా. కిస్ చేసావా? ఇంకా లేదన్నా. టచ్ చేసావా? టచ్లో ఉన్నానన్నా. అంటే ఫ్రెష్ అనమాట. చా పాడైపోయింది కదా, నీకు ఓకేనా? ఏయ్ ఆపు, ఎప్పుడు ర్యాగింగ్ కాలేనా? రా వెళ్దాం. నీ లవరా అన్నా? ప్రత్యేకంగా చెప్పాలరా నీకు? ఇప్పుడు నాకు ఓకే అన్నా. నీకు ఓకేనా కాదో ఆలోచించుకో. గుడ్ బై. అంతా నీ వల్ల జరిగింది. మామా కూల్, మామా కూల్. రే మామ, వాడిని ఏదో ఒకటి చేయాలరా. వాడు చేసిన పని వల్ల నా గర్ల్ ఫ్రెండ్ నాతో మాట్లాడట్లేదు, కలవట్లేదు. చా నా తల కొట్టేసినట్టయింది మామ. డోంట్ వరీ మామా, ఆ హరిగాని ఏదో ఒకటి చేయాలరా. ఆడి మీద రివెంజ్ తీర్చుకోవచ్చు. ఆ రోజు జరిగిందంతా ఈ ఫోన్లో రికార్డ్ అయింది. మామా సూపర్ రా. ఎలా ఉంది? సూపర్ మామా. హాయ్ రేణు, నువ్వేంటి ఇక్కడ? తమ రొమాన్స్ చూపిద్దామని. రొమాన్సా? ఎవరితో? ఎవరేంటి? అది కూడా నేనే చెప్పాలా? నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది రేణు? సరే నేనే చెప్తాను. ఎవరి అమ్మాయి? ఇదెవరు పంపారు నీకు? ఎవరు అనేది తర్వాత. ఇది నిజమా కాదా? అది కాదు రేణు, ఆ రోజు కాలేజ్లో. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. నిజమా కాదా? నిజమే. సారీ సారీ అని చెప్తున్నాను కదా. సారీ. ఎంత ఈజీగా చెప్తున్నావు. అది కాదు రేణు, నేను చెప్పేది విను. నిన్ను నమ్మినందుకు నాకు జరగవలసిందే జరిగింది. ఒక్కసారి నేను చెప్పేది విను రేణు. థ్యాంక్స్. వింటే ఎన్నైనా చెప్తావు. అసలు నీతో మాట్లాడమే వేస్ట్. అది కాదు రేణు, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. రేణు రేణు నా మాట విను. వదులు. చూడు, ఆ రోజు కాలేజ్లో కొంతమంది నన్ను ర్యాక్ చేస్తుంటే. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నానా? మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. ప్లీజ్ ఆగు, ఒక్కసారి నేను చెప్పేది విను. నా మాట వినరేను, నేను నిజం చెప్తున్నాను. ఒక్కసారి ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ 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 ఆగండి. ఏంటి? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఐఎమ్ రియలీ సారీ. ఆ రోజు చిన్న మీద కోపంతో. లీవ్ ఇట్. ప్లీజ్ ప్లీజ్. ఏంటి? మీతో కొంచెం పనుంది. వాట్? సారీ, ఇంకోలా అనుకోవద్దు. మీతో మిస్బిహేవ్ చేసినప్పుడు చిన్న సెల్ ఫోన్తో షూట్ చేసి నేను ప్రేమించిన అమ్మాయికి ఎంఎంఎస్ పంపించాడు. అయితే మీకు నాకు మధ్య ఏదో ఉందనుకొని ఆ అమ్మాయి మిస్అండర్స్టాండ్ చేసుకుని నాకు దూరం అయింది. దూరం అయితే నేను ఎలాంటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో మీరే అమ్మాయికి చెప్పాలి. నాకేంటి అవసరం? నాకు అవసరం. ఆ అమ్మాయి లేకుండా బతకలేవా? అవును. అయితే చచ్చిపో. చావే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే ఆ పని ఎప్పుడో చేసేవాడిని.
అప్పుడు ప్రాబ్లం గానే మిగిలిపోతుంది. ఆ అమ్మాయి జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. అయితే నేనేం చేయాలి? జరిగిన విషయం ఆ అమ్మాయికి చెప్పి మీరే కన్విన్స్ చేయాలి ప్లీజ్. నాకు అవసరం లేదు, నేను రాను. చిన్న ఈరోజు కాలేజ్కి రాలేదు కదా, రేపు రాని. అసలు జరిగిన దానికి నేను బాధపడుతుంటే దాన్ని ఎంఎంఎస్ చేసి పంపిస్తాడా ఇడియట్. ప్లీజ్ అండి, మీరే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. ప్లీజ్ అండి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఆగు రేణు, నేను చెప్పేది ఎలాగో వినవు, కనీసం ఈ అమ్మాయి చెప్పేదైనా విను. చూడు రేణు, జరిగిన దాంట్లో హరి తప్పేం లేదు. ర్యాగింగ్ పేరుతో చిన్న హరి సెల్ ఫోన్ లోనే నీ ఫోటోని ముద్దు పెట్టుకున్నాడు. ఒకరు ఇష్టపడ్డ అమ్మాయిని మరొకరు చూడడమే తప్పు. అలాంటిది ముద్దు పెట్టుకుంటే ఇంకొకడైతే చంపేస్తాడు. కానీ ఇతను ఆ పని చేయలేదు. నువ్వెక్కడ అతనికి దూరం అవుతావు అని నా దగ్గరకు వచ్చి కన్విన్స్ చేయడానికి నా కాళ్ళు కూడా పట్టుకున్నాడు. లైఫ్లో దేన్నైనా వదులుకోగాని ఇతన్ని మాత్రం వదులుకోవద్దు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఓకే బాయ్, వస్తా. ఇప్పటికైనా నమ్ముతావా? ఓయ్ నిన్నే. సరే. నిన్నే కదా కొట్టింది, పబ్లిక్ ని కాదు కదా. వదిలేవానే. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీవు ఎవడైనా సరే ఎఫ్ఐఆర్ రాసి కోర్టుకు పంపిస్తా, అక్కడ తెలుసుకో. ఎవడైతే నాకేంటి నా తడాకేందో ఇప్పుడు చూపిస్తా. సీతారాం సార్, ఇంతకెవడీడు?